ఛానల్. హాయ్, వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అదే నా కళ్ళు మూసుకోబోతున్నాయి, ఇప్పుడు తెలుస్తా. కరెక్ట్ వచ్చింది కానీ మామ కంటిన్యూ. ఇక ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇలా మ్యాచ్ ఉందని చెప్పి నేను ఎప్పుడు లేవని 6 లేచిన. నేనైతే రోజు 10 గంటలకు లేసా ఫ్రెండ్స్. ఈ రోజు చెప్పాను నమ్మకం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ పాక్ నేను వచ్చి లేపేవాళ్ళు మనకి ఎట్లుంటది, మినిమం హైప్ ఉంటది. సో కానీ అలారం పెట్టుకుండు, బట్ అలారంతో వచ్చి లేపిడా అనుకున్నా అది వేరే విషయం. బట్ స్టిల్ సరే ఎనియో మొత్తానికి లేచినాం. ఏదో బ్రేక్ఫాస్ట్ ఎనర్జీ ఉండాలిగా, మరి మ్యాచ్ చూడాలి. చికెన్ సాలడ్ వేసిండు. చికెన్ సాలడ్ ఇక నేను కొంచెం డైట్ లో ఉన్నా, అందుకని చికెన్ సాలడ్ బాగానే. నేనేం చేసిన అనుకుంటారు, పన్నీర్ చేసిన. ఏదో చేసిన ఫ్రెండ్స్, పాలతోని పన్నీర్ తయారు చేసిన. మంచి పాలు విరగొట్టి అంతా వేసి కష్టపడి పన్నీర్ చేసిన. ఓకే, ఇక నేను కూడా ఏదో తినేసిన బ్రేక్ఫాస్ట్ కి. ఇక అప్పుడే మెల్ల మ్యాచ్ పెట్టినాం అనమాట. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయింది. సో మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఆన్ చేసే వెంటనే ఇంకా మనకు వర్షం వచ్చేసింది. ఒక ఓవర్ చూసేసినాము అప్పటికే. అరే ఆ ఓవర్ ఎట్లా కొట్టిండు రోహిత్ అనుకుంటా. అన్న ఇట్లా ఫిక్స్ చేసి 6 పంపిండు. ఇక అయిపోయింది. ఈ రోజు రోహిత్ అన్న చీరు పడేస్తాడు. ఇలా ఆనందపడే లోపు వర్షం వచ్చింది. నువ్వు అసలు వర్షం వచ్చింది, డిసప్పాయింట్ అయిపోయినాం. బట్ మరి వానదేవుడు కరుణించి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేసిండు. ఇంకా జర మళ్ళీ మ్యాచ్ ఎండ కొట్టింగ్ చెమట పోటింగ్ ఆడియన్స్ అంతా ఇదే ఫీల్ అయ్యారు. బాగా ఎండ కొడుతుంది. ఇక ఎంపైర్లు వచ్చేసి తీయండి కవర్లు తీయండి, మనం మ్యాచ్ ఆడాలి, అసలుకే చాలా కోట్లు ఖర్చు పెట్టినాం ఈ మ్యాచ్ మీద అని చెప్పి దెబ్బకి రెడీ చేసి ఇక వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసిర్రు అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇక అప్పుడు విరాట్ కోహ్లీ వచ్చిండు. కింగ్ కోహ్లీ వచ్చి అమ్మ మంచిగా ఒక ఫస్ట్ బాల్ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ మంచిగా కవర్ డ్రైవ్ కొట్టిండు మామ. ఇక ఆ కవర్ డ్రైవ్ చూసి నాకైతే అన్న ఈరోజు ఇచ్చి పడేస్తాడు, ఇవాళ ఇచ్చి పడేసిండు. ఇంతకుముందు పాకిస్తాన్తో డౌన్ ద గ్రౌండ్ అట్లాంటి కవర్ డ్రైవ్ వస్తుంది అనుకున్నా. కాకపోతే ప్రతిసారి అట్లా అవ్వాలి. అదేలే, ఇక ఒక ఫస్ట్ షాట్ కవర్ షాట్ కొట్టిండు. ఇక అన్న మస్తు ఫామ్లు ఉండని చెప్పి ఆనందం లోపలనే ఇక దేవుడు దుర్మార్గుడు కదా, మనకి గుర్తు చేసిండు. అన్న నెక్స్ట్ బాలే అవుట్ అయ్యాడు. అయిపోయా అనుకున్నావు. ఇక సర్లే పంతుమామ వస్తాడులే అనుకున్నావు. పంతుమామ వచ్చిండు మామ. పంతుమామ వచ్చిండు. అన్న తెలుసు కదా, కొడతా లేకపోతే పోతా ఉన్న చోటు బాలు కొడతరేవుడు లేపుతరేవుడు మనకి గుండె దడ కొట్టుకుంటుంది అన్నాడు ప్రతి షాట్కి. ఈ అబ్బాయి ఎక్కడ రాయా చూస్తావు. ఇక తర్వాత రోహిత్ పోయిడానా అన్న రోహిత్ పోయిడానా. అయితే ఎవరైనా సరే చెప్పండి, మీరు మ్యాచ్ చూసింటారు అనుకోండి, అక్షర్ పటేల్ ఎందుకు వచ్చినామో అర్థం కాలే. సరే ఇక అప్పటికే 2 ఓపెనర్లు పోయినారు కాబట్టి పంపించరేమో. ఇంకా అప్పటికెళ్ళి ఓకే చూస్తున్నాం అట్లా మ్యాచ్ ఓకే అని చెప్పి దాన మన వాళ్ళు ఒక తర్వాత ఒకటి స్కై వచ్చిండన్నా. స్కై వచ్చిండు స్కై బాగుందా చూసి అట్లా అరే ఇవాళ ఏదో మరి అన్న కొట్టలేదు. దూబే అని వచ్చిండు. దూబే అన్న స్పిన్నర్లో 6 తలిగిస్తాడు అనుకున్నాం ఐపీఎల్ లాగా. ఇవాళ అయినా కూడా తలిగలేదు. ఓకే చూద్దాం, నెక్స్ట్ మ్యాచ్లు ఉన్నాయి కదా తలిగిస్తారేమో. ఇక లాస్ట్కి సరే అంతా బాగుంది కదా అని చెప్పి అలా నేను ఒక బ్రేక్కి వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్. వచ్చేలోపు చూస్తే 7 వికెట్లు పడ్డాయి. అమ్మ ఇదేంది అని అనుకున్నా. సర్లే హార్దిక్ పాండ్యా ఉన్నాడు అనుకున్నా, కానీ యాజ్ యూజువల్ హార్దిక్ అన్న 4 కొట్టిడు. ఒకటి ఇంకా 4 కొట్టిడు. మళ్ళీ కొంచెంలో ఇంకో 4 మిస్ అయింది. ఇక తర్వాత ఆయన క్యాచ్ చేసిండు, అవుట్ అయిపోయి. ఇక లాస్ట్కి మన వాళ్ళు అడిగేసి హర్షదీప్ కూడా కొట్టిండు. లాస్ట్కి బాగానే ఇంటెంట్తో ఆడిండు. యాక్చువల్గా మన కోహ్లీ కన్నా, జడేజా కన్నా, దూబే కన్నా వీళ్ళందరికన్నా ఎక్కువ కొట్టిడు హర్షదీప్. ఇక లాస్ట్కి మన వాళ్ళు 119 కొట్టిర్రు. ఇక టార్గెట్ 120 వచ్చింది అనమాట. వాళ్ళకి 119 ఎక్కువ లేరా. అది మనకు ముందు తెలియదు కదా. పిచ్ ఓకే, పిచ్ బాగా తెలియపోయినా కదా, ఆడేటోళ్ళకి తెలుసు. మనం ఇక మొత్తం భారం అంతా మన ఇండియన్ బౌలింగ్ అటాక్ మీద వేసి ఇక అప్పుడే చూస్తున్నాం. ఇక మన వాళ్ళు ఓపెనర్స్ ఉన్నారుగా పాకోళ్ళు, మామూలుగా లేదు, కొడుతూనే ఉన్నారు. ఇక సర్లే ఈ అమ్మ ఏమవుతుందో మ్యాచ్ ఉంటుందో పోతుందో అని చెప్పి సరే అని చెప్పి చిన్న హోప్తో అట్లే చూస్తున్నాం. మెల్ల 5th ఓవర్లో వికెట్ పడ్డది. ఓకే నడుస్తుంది అని చెప్పి చూస్తున్నాం. అప్పుడొకటి వికెట్ పడుతున్నాయి. ఇక అప్పుడు వచ్చిండు బుమ్రా. వచ్చి ఆ ఓవర్లో వికెట్ తీసిండు. సెటిల్డ్ బ్యాట్స్మెన్ది బాబర్ అజం. ఓపెనర్ బాగానే ఆడుతున్నాడు అప్పటిదాకా. రాగానే బుమ్రా దాంట్లో అన్న
కొట్టలేకపోయిండు బుమ్రా ఇక బుమ్రా ఏం చేసిండు మన ఒక బాల్ వేస్తే వికెట్ పాట్ మనది వికెట్ పడగానే ఇక క్రౌడ్ మొత్తం మామూలుగా ఊ ఊ ఊ ఎక్కడైనా చూసి వచ్చేది మనోళ్ళకి అందరికి క్రౌడ్ ఎరప్ట్ అయింది ఒక డిఫరెంట్ ఎనర్జీ ఫీల్ వచ్చింది అనుకో మొత్తం ఇక అప్పటికెళ్ళి మన వాళ్ళు కశ్మీర్ ఈరోజు మ్యాచ్ మనదే అని ఇంటెంట్తో ఆడిర్రు ఇక ఆడికెళ్ళి మారిపోయింది మా మ్యాచ్ మన సైడ్ మారిపోయింది మేము కూడా ఇక ఫుల్ జోస్తో చూస్తున్నాం ఇక ఎప్పుడెప్పుడు గెలుస్తుంది ఎప్పుడు వికెట్లు పడతాయి ఇదే ఎక్సైట్మెంట్తో చూస్తున్నాము మీరు కూడా ఇట్లా చూసి ఉండవచ్చు మధ్యలో బోరు పెట్టి అమ్మ ఓడిపోతాయేమని భయపడరా మేమైతే భయపడ మధ్యలో ఇక చూసి చూసి లాస్ట్ ఓవర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఓవర్ మేము ఎట్లా ఎంజాయ్ చేసామో మీకు వెనకాల ఇప్పుడు ఒక వీడియో పెడతా ఆ వీడియో చూసుకొని ఇక మీరు కూడా ఎంజాయ్ చేయరు మేము ఇక వదిలినాము ఇక ఆ డిస్కషన్ ఈ డిస్కషన్ మ్యాచ్ విన్ అవుతుంటే లాస్ట్కి కోహ్లీ ఎగ్రేషను లాస్ట్కి 1 ball 8 runs వచ్చింది ఇక అప్పుడు పెద్ద మనం ఇక ఆల్మోస్ట్ గెలిచినాడే ఇక మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు ఇవాళ మ్యాచ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి లాస్ట్ 1 over. Sure that he held on to it. Yes, very good bowling as well. Brampton for room. 16 off saw him go to the leg side and followed him. And really Brampton for room. This is bowling from Ashti. Shahid Shah hits a clean ball. It's got a shorter boundary to his leg side here. అరే బాల్ తీసుకోరా రన్నూరుగా నీకు Shah, a strong appeal from the bowler. Was it missing the stumps going down the leg side? అరే కమ్ బ్యాక్ Beautifully bowled. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే ఎట్లా సాగరు తెలుసా Beautifully there. 3 balls 16 runs. Remember, India's got one less fielder out there in the central because they were slow with their own weight. And so it can be ఏమైంది ఓ అన్న ఏదో చూసిండు అన్న ఏదో చూసిండు swing the bat. నిజంగా Naseem Shah win the games for Pakistan against Afghanistan. 2 back-to-back sixes. స్టంప్ Up India. బాబు ఫోరే Hit the fence. ఏ కదా అరే బట్ అయినా కూడా Interesting. కొట్టర్లేరా ఏమైందిరా కొట్టిరారా అరే చెప్పురా బాబు అరే ఇదేదిరా బాబు ఏ నువ్వు అరే మీరు ఆగురా బాయ్ ఏం చూస్తారు చాకుండా ఉంటే చూసాం అది మూవీ Now off to 1 ball 8 runs అంటే అయిపోయినాడే కదా అరే నోబుల్ గిబుల్ పడవలేరా జీతేగా కావాలి what they need. నో బాల్ వేయబోతుంది అరే నో బాల్ ఇవాళ ఏముండదు There's the first one. Is it a six? Is it a six? అమ్మా 4 ఇంకా So pretty dramatic from Naseem Shah, but at the end of it, it's India who have actually 8 from 1 ball, right? So they nailed this. Possibly a low ball. Pakistan would make them smile again, but this is really well placed shot. Yes, we've seen him do that against Afghanistan, hasn't it, in Dubai. He hit 2 sixes on the last 2 deliveries. Last 2 deliveries of the final over. ఆగరికి He has to make sure that he doesn't overstep. Yeah, nothing silly. and winning moments last ball by Asif and India won దెబ్బ ఆదుర్స్ కాదు తమ్ముడు అరే కూడా 5 కోట్లు To chase, but యాడ్ గెలిచిండు అరే డ్రేక్ గారికి 5 కోట్లు 2.5 కోట్లు వచ్చేస్తాయి రా వానికి Bumrah came in and అరే halted the progress of Pakistan. అరే అరే మనకు పాకిస్తాన్ ఏదైతే మనకెందుకురా It's the lowest total successfully defended by India in a T20. మా కొత్త ఛానల్లో మేము ఏదో కొంచెం కంటెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ డిస్కషన్ నచ్చి అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ కుదిరితే మీరు నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్